Okay, first of all మనకు this is the user interface of KTR, right? As of now we are in ఏ వర్క్ బెంచ్లో ఉన్నాం ఇప్పుడు మనం ఏ వర్క్ బెంచ్లో ఉన్నాం? ప్రోడక్ట్ వర్క్ బెంచ్ అంటే ఏంటి? అసెంబ్లీ డిజైన్ వర్క్ బెంచ్ అని. ఏంటి? అసెంబ్లీ డిజైన్ వర్క్ బెంచ్. ఓకేనా? ఇప్పుడు మనకేంటి పార్ట్ డిజైన్ వర్క్ బెంచ్లోకి వెళ్ళాలి. స్టార్ట్ మెకానికల్ డిజైన్, దెర్ ఇస్ ఎ పార్ట్ డిజైన్. ఇప్పుడు మనకేంటి పార్ట్ డిజైన్లోకి వచ్చాం, రైట్? ఇప్పుడు మనకు పార్ట్ డిజైన్లో మనకు ఏంటి ఇక్కడ ఇది పార్ట్ నేమ్ రైట్ క్లిక్, నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను, రైట్? నేను ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకేంటి ప్రోడక్ట్ లేక వచ్చి ఇక్కడ మనకు దీని నేమ్ రీనేమ్ చేస్తున్నాం. స్కెచ్ 1 అని డిఫైన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం కెరియర్ స్టార్ట్ చేసేది విత్ స్కెచింగే కదా. 2D ప్రొఫైల్ బేస్ చేసుకునే మనం 3D మోడల్ డెవలప్ చేస్తాం. ఇక్కడ మనకు ఇది యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ కేటీఆర్. ఇదేంటి గ్రాఫిక్ విండో, ఇదేంటి కంపాస్ అంటాం, దీన్ని కంపాస్ అంటాం, దీన్ని డేటమ్ ప్లేన్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? డేటమ్ ప్లేన్ సిస్టమ్. దీన్ని స్పెసిఫికేషన్ ట్రీ అంటాం. ఏమంటాం? స్పెసిఫికేషన్ ట్రీ. ఓకేనా? ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి ప్లేన్స్ ఉన్నాయి? XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్. ఓకేనా? ఇప్పుడు మనకేంటి ఇదేంటి పార్ట్ బాడీ ఏం డిఫైన్ చేస్తుంది? ఇట్ స్టోర్ ద డేటా. మనం ఏదైతే మనం 3D మోడల్ని డెవలప్ చేస్తున్నామో దానికి సంబంధించిన కమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతుంది? పార్ట్ బాడీలో స్టోర్ అవుతుంది. కానీ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ, అంటే ఒక ఆటోమోటివ్ ఇండస్ట్రీ కన్సిడర్ చేస్తే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎక్కడైనా నువ్వు యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా ప్లేన్ సెలెక్ట్ చేసి స్కెచ్ సెలెక్ట్ చేసుకుని గీసేస్తాడు. అలా చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు మనకేంటి ఈ ఇన్సర్ట్లోకి వెళ్ళి జామెట్రీ సెట్ డిఫైన్ చేయాలి. జామెట్రీ సెట్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ కంటైనర్ విచ్ స్టోర్స్ ద 2D ప్రొఫైల్స్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనకేంటి జామెట్రీ సెట్ డిఫైన్ చేస్తాము. ఇప్పుడు మనం ఏదైనా క్రియేట్ చేస్తే ఏదంతకి వెళ్తుంది? ఆ హిస్టరీ అంతా జామెట్రీ సెట్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం డిఫైన్ చేస్తున్నాను? పాయింట్ డిఫైన్ చేస్తున్నాను. ఏదంతకి వెళ్తుంది? పాయింట్ జామెట్రీ సెట్లోకి వెళ్తుంది. పాయింట్ జామెట్రీ సెట్లో క్రియేట్ అవుతుంది. దెన్ ఇక్కడ మనం ఎప్పుడైతే పాయింట్ని క్లిక్ చేసామో ఇక్కడ ఏమొచ్చింది? పాయింట్ టైప్ అన్నారు. పాయింట్ టైప్ పాయింట్ డెఫినేషన్ అనే ఒక క్రియేట్ అయింది. దాంతో ఏంటి పాయింట్ టైప్ కోఆర్డినేట్స్. ఏంటి? కోఆర్డినేట్స్ విచ్ రిప్రజెంట్స్ ద కోఆర్డినేట్ వాల్యూస్, x value, y value, z value. When x value, y value and z value is equal to 0, then it is called as absolute point. ఓకే, మనం ఎప్పుడైతే ఈ 3 పాయింట్స్ 0 అయితే ఏమంటాం? దాన్ని అబ్జల్యూట్ పాయింట్. చూడు, మనకు పాయింట్ ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ అవుతుంది. చూడు, ఓకేనా? మనకు కోఆర్డినేట్ వాల్యూ ఇస్తే ఆ పర్టికులర్ లొకేషన్కి అది ఏమవుతుంది? మూవ్ అవుతుంది. ఓకేనా? కానీ మనకి ఏముండాలా? ఇప్పుడు ఏంటి ఈ పాయింట్ మనం ఏమంటాం? అబ్సల్యూట్ పాయింట్ అంటాం. ఏబిఎస్ అబ్సల్యూట్ పాయింట్ అని చెప్పాం. ఓకేనా? దెన్ నెక్స్ట్ నాకు ఇక్కడ పాయింట్ డిఫైన్ చేసాం. దెన్ నెక్స్ట్ ఏంటి? ఇన్సర్ట్, దెర్ ఈజ్ ఏ యాక్సెస్ సిస్టమ్ యాక్సెస్ సిస్టమ్ డెఫినేషన్ అని క్రియేట్ అయింది. దెన్ ఇన్ యాక్సెస్ సిస్టమ్ డెఫినేషన్లో మనకేంటి స్టాండర్డ్ అని పెట్టుకున్నాం. స్టాండర్డ్ టైప్ ఆఫ్ యాక్సెస్ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. యాక్సెస్ రొటేషన్ అండ్ ఇదేంటి యూలర్ యాంగిల్ ఉంది. కానీ ఇక్కడ మనకేంటి స్టాండర్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఏమని వచ్చింది? ఆరిజిన్ అని వచ్చింది. ఏంటి? ఆరిజిన్కి మనం ఏదన్నీ పాయింట్ రెఫరెన్స్ ఇవ్వాలి. ఆ పాయింట్ ఏంటి? అబ్సల్యూట్ పాయింట్ అని నేను రెఫరెన్స్గా ఇస్తే ఏమవుతుంది? ఆరిజిన్ అని క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు నాకేంటి ఈ ప్లేన్స్ని నేను ఏం చేయాలా? హైడ్ చేసుకుంటున్నా. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఏంటి? సెలెక్ట్ ద ప్లేన్, సెలెక్ట్ ద XY ప్లేన్. ఇక్కడ స్కెచ్ ఆప్షన్ ఉంది. ఏంటి? స్కెచ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే దానికంటే ముందు మనకి ఏం తెలియాలంటే ఇది పార్ట్ డిజైన్. ఇప్పుడు మనం ఏ వర్క్ బెంచ్లో ఉన్నాం? పార్ట్ డిజైన్ వర్క్ బెంచ్. చూడు, ఇదేంటి ఇక్కడ మనకు మెయిన్ టూల్ బార్స్ ఏంటి? రెఫరెన్స్ ఎలిమెంట్స్, చూడు ఇదేంటి స్కెచ్ బేస్డ్ ఫీచర్స్. ఇదేంటి మనకు దానికంటే ముందు ఇంకోటి ఏముంది? ఇది కన్స్ట్రెయిన్స్ టూల్ బార్. ఏంటి? కన్స్ట్రెయిన్స్ టూల్ బార్.
దెన్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనకేంటి ఇంకా ఇది ఉన్నాయి. ఏంటి డ్రెస్ అప్ ఫీచర్స్, ఏంటి డ్రెస్ అప్ ఫీచర్స్ తర్వాత వ్యూస్ టూల్ బార్. నెక్స్ట్ ఏంటి ఇది మెజర్మెంట్ టూల్ బార్. అండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ గ్రాఫిక్ ప్రాపర్టీస్, ఓకే. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. స్కెచ్ బేస్డ్ ఫీచర్స్, డ్రెస్ అప్ ఫీచర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్, మెజర్మెంట్ టూల్ బార్, అండ్ ఇక్కడ ఏంటి వ్యూస్ టూల్ బార్, కన్స్టెంట్స్ టూల్ బార్, ఇది రెఫరెన్స్ ఎలిమెంట్స్. ఓకేనా. ఇక్కడ మనకేంటి ఇది సర్ఫేస్ బేస్డ్ ఫీచర్స్. నీకు హైబ్రిడ్ డిజైన్ వచ్చినప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, టూల్స్, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని అలైన్ చేసుకుంటా. ఈ పైన ఉన్నది ఇది గ్రాఫిక్ ప్రాపర్టీస్ అంటాం. ఏంటి గ్రాఫిక్ ప్రాపర్టీస్ మనకు కొంచెం ఓకే ఫైన్. ఇక్కడ నేనేం చేస్తాను ఈ సైడ్ పెట్టేసుకుంటా. డ్రెస్ ఆఫ్ ఫీచర్స్ దీని కింద వ్యూస్ టూల్ బార్ నేను ఇక్కడ పెట్టుకుంటా. ఇది సర్ఫేస్ బేస్డ్ ఫీచర్స్, annotations ఇక్కడ, analysis tools ఇక్కడ. ఓకేనా ఫైన్. ఇక్కడ మనకేంటి మనకు ఈ ప్లేన్ సెలెక్ట్ చేసి స్కెచ్ క్లిక్ చేస్తున్నాం. ఓకేనా. ఫస్ట్ మనకి ఇక్కడ ఇదేంటి ఏ వర్క్ బెంచ్, ఇది స్కెచ్ వర్క్ బెంచ్. ఇక్కడ మనకేంటి చూడు, మనకి ఇక్కడ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ బార్ ఏంటి ప్రొఫైల్స్ టూల్ బార్. నెక్స్ట్ ఏంటి ఆపరేషన్స్ టూల్ బార్, స్కెచ్ టూల్స్ టూల్ బార్, ఇదేంటి గ్రాఫిక్ ప్రాపర్టీస్, ఇది చూడు ఇదేంటి విజువలైజేషన్ టూల్ బార్. నెక్స్ట్ ఏంటి ఇదేంటి వ్యూస్ టూల్ బార్, ఇదేంటి టూల్స్. ఓకేనా. ఇదేంటి మెజర్మెంట్ టూల్ బార్, ఇది స్టాండర్డ్స్ అంటే ఫైల్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్, సేవ్, అండు, రీడు ఇవన్నీ వస్తాయి. ఓకే. ఇది దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ బార్ ఏంటి కన్స్టెంట్స్ టూల్ బార్. ఓకేనా. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ టూల్ బార్స్. ఆపరేషన్స్ టూల్ బార్లో మళ్ళీ ఉన్నాయి. ఏముంది రీలిమిటేషన్ టూల్ బార్ అంటాం. ఏమంటాం రీలిమిటేషన్ టూల్ బార్. అంటాం. నెక్స్ట్ ఏంటి ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్, ఈ 3D స్కెచెస్ క్రియేట్ చేసుకుంటాం మనం దీంతో. 3D జామెట్రీ అంటే మనకు సెక్షన్ని బట్టి మనం స్కెచెస్ క్రియేట్ చేసుకుంటాం, మనం స్కెచెస్ గీసుకోకుండా. ఓకేనా. ఇప్పుడు నాకేంటి ఓకే ఈ రెండు ఓకే. స్కెచ్ టూల్స్ నేను ఇక్కడ పెట్టుకుంటా. ఓకేనా. వ్యూస్ టూల్ బార్ ఇక్కడ పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ కన్స్టెంట్ టూల్ బార్ ఈ సైడ్ రైట్ సైడ్, అండ్ విజువలైజేషన్ టూల్ బార్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. దెన్ ఇక్కడ టూల్స్ వస్తుంది. ఇది అవసరం లేదా, మెజరింగ్ టూల్ బార్, ఓకే ఫైన్. ఫస్ట్ ఏంటి మనకు ప్రొఫైల్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏముంది ప్రొఫైల్. ఇప్పుడు మనకి ఏంటి చూడు ఇక్కడ చూడు వాల్యూ చూపిస్తుంది. ఏంటి వాల్యూ, అక్కడ వాల్యూస్ చూపిస్తుంది. ఏంటి ఆ వాల్యూస్ ఏంటి అంటే పాయింట్ యొక్క కోఆర్డినేట్ వాల్యూస్.
కోఆర్డినేట్ కోఆర్డినేట్ వాల్యూస్ అంటే ఇప్పుడు 50.75 51.14 అనేది ఏదని కాదు, ఎక్స్ వాల్యూ ఏది వై వాల్యూ ఏది అని నేను అడుగుతున్నాను. ఎక్స్ వాల్యూ ఏంటి వై వాల్యూ ఏంటి? 50.75 అనేది ఎక్స్ వాల్యూ. ఓకే, 50.75 అనేది ఎక్స్ వాల్యూ. 51.14 అనేది వై వాల్యూ. కరెక్ట్. ఎలా చెప్తావు చెప్పు? హారిజాంటల్ది ఎక్స్ వాల్యూ, వర్టికల్ది వై వాల్యూ. ఓకే ఫైన్. ఇప్పుడు మనకు నీకు గ్రిడ్ జూమ్ చేసేది తెలుసా? గ్రిడ్ జూమ్ చేసేది చూడు. నేను ఈ వాల్యూ నేను జూమ్ చేసే కొద్ది ఏమవుతుంది? తగ్గుతుంది. చూడు, 0కి వచ్చేసింది. ఎక్కడ సెలెక్ట్ చేసినా పాయింట్స్లోనే చూపిస్తుంది. ఎంత ఇప్పుడు వాల్యూ? 2385. ఇంకా పోతే ఇప్పుడు 10,000. బాగా చూడు, 10,000. $3,75,000. అంతే. ఇప్పుడు ఎంత వాల్యూ? 3,97,000. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నాకేంటి నార్మల్ వ్యూ. ఇక్కడ ఇదేంటి నార్మల్ వ్యూ ఆప్షన్. ఈ నార్మల్ వ్యూ క్లిక్ చేస్తే ఆ డీవియేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఓకే కదా? ఇప్పుడు నాకేంటి, నాకు ఇక్కడ ఏం కావాలా? నాకు స్కెచ్ నీకు ఫస్ట్ నీకు పంపించాను కదా మాడ్యూల్. ఆ మాడ్యూల్ ఓపెన్ చేయి. గైస్ కీప్ క్వైట్. ఇప్పుడు నాకు ఎంత దాంతో మ్యాక్సిమం డైమెన్షన్ ఎంత ఆ ప్రొఫైల్లో? 6.25. చూడు, 6.50. చూడు, నేను ఏం చేస్తాను, జస్ట్ ఆ ప్రొఫైల్ గీసుకుంటాను. చూడు, నేను ఏం చేస్తున్నా, ఒక ప్రొఫైల్ తీసేసుకున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఇదేంటి, ఇది ఓపెన్ ప్రొఫైలా క్లోజ్డ్ ప్రొఫైలా? ఓపెన్ ప్రొఫైల్ కదా కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని క్లోజ్ ప్రొఫైల్ అని చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ కన్స్ట్రెయిన్ ఆప్షన్ ఉంది. వాట్ ఈస్ మీన్ బై కన్స్ట్రెయిన్? మనం ఏంటి కన్స్ట్రెయిన్ ఆప్షన్, వాట్ ఈస్ మీన్ బై కన్స్ట్రెయిన్. చూడు, నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్, కోఇన్సిడెన్స్. ఇప్పుడు నాకు చూడు మూవ్ అయిపోతుంది. అవునా? మూవ్ అవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, నాకు ఈ లైన్కి డిస్టెన్స్ ఎంత? ఆ లైన్కి 6.5. ఓకే, చూడు ఏమైంది, తగ్గిపోయింది. రైట్, కానీ నో ఇష్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దీనికి 7 ఉందా? ఇప్పుడు మనకేంటి, నాకు అలా చేస్తుంటే డివియేట్ అవుతుంది. రైట్, 4 ఉంది. ఓకేనా? ఇక్కడ చూడు చూసి, ఇక్కడ మనకి స్కెచ్ ఉంది. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కన్స్ట్రెయిన్ ఆప్షన్, ఈ హారిజాంటల్ రెఫరెన్స్, రైట్ క్లిక్, కోఇన్సిడెన్స్. ఏమైంది, ఈ లైన్ గ్రీన్ కలర్ మారింది, ఈ లైన్ గ్రీన్ కలర్ మారింది. ఓకేనా? నేను ఏం చేస్తాను, నెక్స్ట్ ఇప్పుడు చూడు, నాకు ఈ లైన్ దీంతో రైట్ క్లిక్, కోఇన్సిడెన్స్ అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు నాకేంటి, నాకు ఇదనే నేను ఏం చేసుకోవాలా, ఈ పాయింట్ సెలెక్ట్ చేసి పైకి లాగా. ఓకేనా? నేను జస్ట్ ఇప్పుడు చూడు, నేను ఏ లైన్ మూవ్ చేసినా మూవ్ అవుతుంది. ఎందుకంటే
దెర్ ఈస్ నో కన్స్టెంట్స్. కన్స్టెంట్ అంటే ఏంటి? కన్స్టెంట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఏంటి? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. వాట్ ఈస్ మీన్ బై డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్? ద ఇండిపెండెంట్ మూమెంట్స్ అలౌడ్ ఇన్ ఏ ఫ్రీ స్పేస్. ద ఇండిపెండెంట్ మోషన్స్ ఆఫ్ ఎ బాడీ. ఇప్పుడు ఒక బాడీ కన్సిడర్ చేసినప్పుడు ఎన్ని డైరెక్షన్లో మూవ్ అవ్వగలదంటే 6 డైరెక్షన్లో మూవ్ అవ్వగలదు. 6 డైరెక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఎంటిటీ, ఐ కెన్ మూవ్ ఇన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ట్రాన్స్లేషన్ విత్ రెస్పెక్ట్ టు 1 యాక్సిస్. రైట్ లెఫ్ట్ 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. అప్ డౌన్ ఎన్ని 3 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. లాక్. I can rotate with respect to the x-axis. I can rotate with respect to y. I can rotate with respect to z. ఓకేనా? అర్థమైందా? అలా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కన్స్ట్రైన్ ఆప్షన్. ఇప్పుడు ఈ లైన్కి డిస్టెన్స్ ఎంత? 1.5. దెన్ నెక్స్ట్ కన్స్ట్రైన్ ఆప్షన్. ఈ లైన్ దీంతో ఎంత డిస్టెన్స్? 3.5. ఎంటర్. ఓకేనా? ఇప్పుడు నాకేంటి ఇది ఇంకా గ్రీన్ కలర్లో మారలేదు. ఎందుకు మారలేదు చెప్పు? ఇది ఇంకా కన్స్ట్రైన్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఈ లైన్ బై రెఫరెన్స్, రైట్ క్లిక్, కోఇన్సిడెన్స్. నాకేమవుతుంది? షేప్ అవుట్ అవుతుంది. అవునా? ఏం పర్లేదు. చూడు కన్స్ట్రైన్ ఆప్షన్. నేను ఏం చేస్తాను? లైన్ ఈ లైన్తో ఏమైంది? కన్స్ట్రైన్ అయిపోతుంది. ఇది ఎంత డిస్టెన్స్? 1 mm డిస్టెన్స్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూడు, నాకు ఈ లైన్ ఈ ఎడ్జ్ కోయిన్సైడ్ అవ్వాలి ఈ లైన్తో. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ లైన్ సెలెక్ట్ చేసి ఈ ఎడ్జ్ పాయింట్ రైట్ క్లిక్, కోఇన్సిడెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ లైన్ ఈ పాయింట్ రైట్ క్లిక్, కోఇన్సిడెన్స్. అవునా? ఇప్పుడు నెక్స్ట్ నాకు ఈ లైన్ దీంతో ఎంత డిస్టెన్స్? 1. నెక్స్ట్ కన్స్ట్రైన్ ఆప్షన్. ఈ లైన్కి ఎంత డిస్టెన్స్? 1. ఓకేనా? నేను ఏం చేస్తాను? నేను ఇది మూవ్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఏంటి? కన్స్ట్రైన్ ఆప్షన్. ఈ లైన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ఏంటి? కోఇన్సిడెన్స్. వచ్చిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఇట్లా మూవ్ చేశారు. ఇప్పుడు ఏంటి? కన్స్ట్రైన్ ఆప్షన్. ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఎంత డిస్టెన్స్? 2.75. వచ్చిందా? చూడు నాకు ఇక్కడ ఏమవుతుంది? నాకు ఈ సైడ్కి వెళ్ళిపోతుంది. నాకు ఈ సైడ్కి వెళ్ళిపోవద్దు, ఈ పక్క దాకా. నువ్వు పాయింట్ సెలెక్ట్ చేసినా లైన్ కన్స్ట్రైన్ అవ్వకపోతే ఎట్లయినా మూవ్ అవుతుంది. చూడు నేనేం చేస్తాను? ఈ ఎడ్జ్ పాయింట్ దీనికి ఎంత? 1.75. ఓకే. దెన్ నెక్స్ట్ నాకేంటి? ఈ పాయింట్ దీనికి ఎంత? 4.75. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నేను దీన్ని సెలెక్ట్ చేసి ఎంత? 4. అంతేనా? ఇప్పుడు చూడు నువ్వంతా ఏంటి? చూసేదానికి క్లియర్గా ఉంది కదా? ఇప్పుడు నేను ఇలా చేయగలవా? ఏ రికార్డింగ్? కెటియానా? రికార్డ్ అవుతుంది.